స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ నెలలో ఈ వారంలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అందరిని బట్టి దేవునికి 2 చేతులు స్తోత్రాలు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం ప్రియులారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశమై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగేదా, ప్రతి ఆశీర్వాదానికి కారణభూతుడా, ఈ దినం నాతో మాతో అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచుమని, సహాయం ఇచ్చమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మార్చదుదాం. ప్రభు దినమందు ఆత్మవశమై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం. చాలండి. భక్తుడని యోహాను, ఈయన పేరు యోహాను. భక్తుడని యోహాను యేసయ్య చాలా మందిని నడిపించాడు. యేసయ్యతో చాలా మంది నడిచారు, ఇప్పటికీ నడుస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు యేసయ్య వచ్చినప్పుడు చాలా మంది వాక్యం విన్నారు. ఎంతమంది విన్నారంటే 5,000 మంది విన్నారు. అక్కడ తిన్నట్టు చూద్దాం. భోజనాన్ని ప్రార్థనకి ఎంతమంది వెళ్ళారంట? సుమారు 20,000 మంది. అందులో 5,000 మంది రాశారు. దీన్ని పరిభాషలో ఏమంటారంటే ఈటింగ్ ప్రేయర్, అంటే భోజనాలు ప్రార్థన. అంటే గుంపులు గుంపులుగా జనాలు ఉంటారట. చూసారా? తర్వాత దేవునితో వెంబడించేవారు, వాక్యాన్ని ఆధారపడేవారు, ఆశ్రయించేవారు 500 మంది యేసు ప్రభుని చూడగలిగారు. 5,000 మంది విన్నారు, కానీ చూడగలిగిన వారు మాత్రం 500 మందికి దేవుడు కనబడ్డాడు. మరి మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి అని అంటే, రకరకాల ప్రాబ్లాలు ఉంటాయి కదా, వెళ్ళిపోయి అంటారు. 5,000 మంది విన్నారు, 500 మంది యేసు ప్రభుని కనిపించాడు యేసు. ఇందులో ఆయన ఉన్నప్పుడు 70 మందిని ఏర్పరచుకున్నాడు. మీరైతే నాకు పనికొస్తారు, మీరైతే నాకు పని చేస్తారు, మీరైతే నాకు నమ్మకంగా ఉంటారు, కాబట్టి నా పని మీరు చేయండి. నా పని మీరు చేస్తే మీ పని నేను చేస్తానని దేవుడు చెప్పాడు. మన వాళ్ళంతా మనలాగా ఏం చేశారు? కలలు ఊపారు. ప్రభా, నీ పని ఖచ్చితంగా మేము చేస్తామయ్యా అని, నీ పని ఖచ్చితంగా మేము చేస్తామయ్యా తలలు ఊపారు. కానీ తలలు ఊపిన 2 రోజులకే ఒక్కడూ కనబడలా. చాలా మంది దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటారు, తర్వాత దేవుని సన్నిధికి కనబడరు. నిజం. మనం ఒకసారి ఆలోచిద్దాం. మొదట ఆత్రుత ఈరోజు మనకుందా? మొదట దేవుడితో ఉండాలని ఆత్రుత ఈరోజు మనకుందా? నీ మట్టుకు నువ్వే పరీక్ష చేసుకో, ఎవరో చెప్పవలసింది. మొదట నీకు ఎంత ఆత్రుతగా ఉండేదో దేవుడి దగ్గరికి, ఇప్పుడు ఎందుకు లేదు? లేదు అనడానికి కొన్ని కారణాలు మనం చెప్తాం. ఏదో కారణం బట్టి నేను రాలేకపోతున్నానంటే, ఒకవేళ దేవుడు నాకు ఈ కారణం బట్టి నీకు సహాయం చేయనంటే నీ బ్రతికేమవ్వాలి? నీ బ్రతికేమవ్వాలి? మన కారణాలు చెప్తాం. మనం ఎందుకు రావట్లేదు దేవుడి సన్నిధికి, మనం ఎందుకు దేవుడి సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం అన్న కారణాలు చెప్తాం.
అదే కారణము దేవుడు చెప్పే నీవు నేను భూమి మీద ఉంటామా? నువ్వు చెప్పే కారణం నా యేసు ఎప్పుడేం చెప్పాడా? చాలా సింపుల్ గా. చాలా మంది చాలా కారణాలు చెప్తారు తప్పించుకోవడానికి. ఏమా నాన్న, ఏమమ్మా, అప్పుడు అంత బాగా పరుగు వచ్చేదాన్ని, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎక్కడ పాస్తుందా? ఎందుకు రావట్లేదు? మరి పని కదండి అది. మరి అప్పుడు దేవుడు పని ఎలా? కానీ అంత బిజీ లేదండి. పిచ్చోడా, పిచ్చిదన్నా, అంత నమ్మకంగా బ్రతుకుతావు కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. మరి అదే నమ్మకాన్ని కొనసాగిస్తే ఇంకా దీవిస్తాడు. మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరం అవ్వకూడదు. మొదటి స్థితి కంటే యోబు కట రెండింతల దేవుడు దీవించాడు. కారణం ఏంటంటే మొదట ఉన్న నమ్మకానికంటే శ్రమ వచ్చినప్పుడు ఎక్కువ నమ్మకంగా ఉన్నాడు. మొదటున్న నమ్మకం కంటే శ్రమ వచ్చినప్పుడు ఎక్కువగా నమ్మకంగా ఉన్నాడు. నీ ఉద్యోగం రాకముందు ఎంత నమ్మకంగా ఉన్నావో నీకు ఉద్యోగం వచ్చినప్పుడు మరీ నమ్మకంగా ఉండాలి. నీకు చేతి పని దొరకముందు ఎంత నమ్మకంగా మందిరంలో ఉన్నావో చేతి పని చేతి నుండి ఇచ్చినప్పుడు ఇంకా నమ్మకంగా ఉండాలి. నీకు గర్భఫలం లేనప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నావో నీకు 3 బిడ్డలిచ్చిన ఇంకా నమ్మకం ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవ్వకూడదు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీరు పుట్టినప్పుడులాగా ఉన్నారు, పెరిగారా? గట్టిగా చెప్పండి. పెరిగారు కదా. మరి పెరిగినప్పుడు పెద్దోళ్ళు అవుతున్నారా? అన్ని చూడండి, అన్ని విధాలుగా ఆశపడుతున్నారు కదా పెద్దోళ్ళు, గొప్పవాళ్ళు అవ్వాలని. మరి మందిరంలో ఎందుకు అన్ని విధాలుగా గొప్పవాళ్ళు అవ్వాలని ఆశపడట్లేదు? దేవుడితో ఎందుకు ఉండాలని ఆశపడట్లేదు? మొదట నేను పరుగున రావడానికి కారణం నా కన్నీరండి. కన్నీరులోనంత దేవుడితో నువ్వు బాగుంటే సంతోషం ఇంకెంత ఆనందంగా ఉండాలండి ప్రభుతో. ఈరోజు క్రైస్తవుడు ఎలా ఉంటున్నాడో తెలుసా? నేను అందరికి అంటలేదు, క్రైస్తవుడు చెప్తాను. ఇచ్చినంత వరకు ఒకలాగా ఉంటున్నాడు, ఇచ్చిన తర్వాత ప్రభువుని దూరం అవుతున్నాడు. ఎందుకు దూరం అవుతున్నావు అన్నా అంటే ఏంటి, ఎవరినైనా మనం ప్రశ్నిస్తే నువ్వెందుకు ప్రభువుకు దూరం అవుతున్నావు అంటే నేను దీవించలేదు అనడానికి లేదు, నేను నాకు ఆరోగ్యం ఇవ్వలేదు అనడానికి లేదు, ఏదో కారణాలు దగ్గర కొద్దిగా కారణాలను చెప్తే కార్యాలు చూడలేవు. కారణాలు చెప్పేవాడు కార్యాలు చూడలేడు. కార్యం చూడాలని నీకుందా ఉంటే కారణంగా తక్కువ. ఎలా తప్పించుకోవాలని కారణాలు వెతకొద్దు, ఎలా చేయాలని ఆశపడు. అప్పుడు కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి. మనం కారణాలు వెతుకుతాం. ఏమో మందిరానికి రాలేదన్నానంటే ఏం చెప్పండి పాస్టర్ గారు, రాత్రంతా ఒకటే కన్ను. కారణం వెతుక్కు. అమ్మా నేను ఒక మాట అడుగుతాను, నువ్వు అంత మరణకరమైన పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ప్రభువు నేను లేపాడు కదా, లేపాడా లేదా? మరి ఇప్పుడు తలనొప్పి నేను విడిపించగలడా లేదా? మరి కారణం వెతుకుతున్నావు. మరణములో ఉన్నప్పుడు, మరణములో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మన దగ్గరికి వచ్చి మనల్ని లేవనెత్తి హత్తుకొని మనల్ని బాగు చేసిన దేవుడు. ఈరోజు చిన్న తలలోకి వచ్చి దేవుడికి దూరం అయిపోతున్నావా? ఏం కారణం చెప్తున్నావు? మనుషులు చెప్పు వింటారు, దేవుడికి కాదు. నిన్ను సృష్టించేవాడికి నీ ఇంట్లో ఏం జరుగుతుందో సమస్తమానికి తెలుసు.
కారణాలు వెతికేవాడు రెండో కార్యాన్ని చూడలేడు, గొప్ప స్థితిలోకి వెళ్ళలేదు. అంటే ఎప్పుడు మనం ఏమవకూడదు, కారణాలు. ఈ 70 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదట బాగానే వచ్చారు మందిరానికి, మొదట యేసయ్యతో బాగానే వెళ్ళారు. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఉన్నారు. యేసయ్య నువ్వేనయ్యా అన్నారు. కొద్ది రోజులు అయ్యాక ఇంకెవరూ కనబడలే. చివరికి వీళ్ళని బతిమాలు కొని పిలుచుకొని 12 మందిని పిలిచాడు. కొన్ని మీరేనా ఉండండి రా బాబా, మీరేనా ఉండండి, నా మాటలు అనేక మందికి మీరు ప్రకటించండి అని ఒక 12 మందిని ఏం చేసుకున్నాడు తెలుసా, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మందిలో కూడా 12 బుద్ధులండి. ఒకరికి మంచి బుద్ధి లేదు, ఒకరికి మంచి బుద్ధి లేదు. ఒకడు ఎప్పుడు అమ్ముకుందామని చూశాడు. ఎవరినమ్మా? యేసయ్య. ఒకడు ఎప్పుడు అమ్ముకుందామా యేసయ్యని, యేసయ్యకి అమ్ముకొని మూటములు కట్టుకొని ఏం చేద్దాం, ఎత్తేద్దామని చూశాడు. ఒకడు ఎలాంటోడో తెలుసా, మహాకోపిస్ట్, నాలాంటోడు, మామూలు కాదు. వచ్చిన వాడిని అందరూ సెగరబెట్టి మనస్తారు. సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు, వచ్చిన సంఘాన్ని పాడు చేయడానికి ఉంటారు. కొంతమంది సంఘాన్ని నమ్ముకునడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఎలాంటి వాడో తెలుసా, అధికారం కావాలన్నాడు. నాకు అధికారం కావాలి. వాళ్ళ అమ్మేళ్ళు కూడా చివరికి అడిగింది, యేసు ప్రభువా నీ పక్కన సీటు మా వాడికి ఒకడికి, ఈ పక్కన ఒకడికి, ఒక 2 కుర్చీలు ఇచ్చేస్తే. అధికారం. నిజంగా ఈరోజు క్రైస్తవుల్లో దేవుని వెంబడిస్తున్నారు కానీ ఈ గుణాలు మాత్రం పోలేదు. దేవుని వెంబడిస్తున్నాం కానీ ఈ గుణాలు మాత్రం పోలేదు. పూర్వం ఆదిలో ఉన్నటువంటి గుణాలు ఇప్పుడు క్రైస్తత్వంలో విజృంభించాయి, ఎక్కువైపోయాయి. చూసారా, వాడికి ఎక్కువ కావాలి. ఇంకొక వ్యక్తి అన్నాడు, ఎవరితో నాకేం పనిలే, నా కడుపు నిండిపోతే చాలు అనుకున్నాడు. అప్పుడు ఈ 12 మంది 12 రకాలుగా ఉన్నారు. అందుచేత యేసుప్రభువు వారు సిలువేసినప్పుడు ఈ 11 మంది కూడా పారిపోయారు, ఎవరూ లేకపోయారు. యేసయ్యకి సిలువేసినప్పుడు ఆ సిలువలో 3 మేకల మీద వేలాడదీయబడుతున్నప్పుడు ఒక్కడు లేదు. ఆ రాత్రి గెత్సెమనే తోటకి 12 మంది వెళ్ళారు యేసు ప్రభుతో, యేసయ్యతో 12 మంది వెళ్ళారు. కానీ ఎప్పుడైతే దొండంగులు వచ్చారో ఒకడు కోపం ఉన్నాడు, ఒకడున్నాడు. ఎవడు? పేతురు. కత్తి తీశాడు, అడావుడు చేశాడు. అంచేత ఒక ఆయన అంటాడు, ఆంధ్రులు అంటే అడావుడు అది ఎక్కువ. ఆంధ్రులకి ఏంటంట అడావుడు ఎక్కువ. ఆరంభించేస్తారట. ఎలా తెలుసా, నేను చేసేస్తానంటే నేను చేసేస్తాను. ఈ అడావుడు ఎక్కువట ఆంధ్రులకి. ఆరంభం మాత్రం చాలా ఘనంగా ఉంటుందట ఆంధ్రులు. ఆంధ్రప్రదేశ్ ఒకటి ఆంధ్రులు అంటే మనమే. మనకు అడావుడు ఎక్కువట, పని మాత్రం తక్కువట. అడావుడులు ఎక్కువ. అడావుడి మొదటి రోజు ఎలా చేసేస్తారు తెలుసా, రక్షణ పొందిన దినాల్లో చర్చిలో చేపలు ఎత్తేస్తారు, చేపలు తుడిచేస్తారు, ఏమంటే అల్లద్దులు పెడతారు, ఇద్దులు పెడతారు, అవసరమైతే పాస్ గారిని కుర్చీతో పాటు పైకెత్తేస్తారు, మళ్ళీ కిందకి ఏం చేస్తారు, డబ్బున పడేస్తారండి. ఆంధ్రులు వాళ్ళకి ఏంటట అడావుడు ఎక్కువ, ఏదో పెద్ద పని చేసేసినట్టు, కానీ ఏ పని ఉండదు. ఆరంభం మాత్రం అడావుడిగా ఉంటుందటండి. చూసారా, ఆరంభం మాత్రం అడావుడిగా ఉంటుందట. మధ్యలోకి రాగాన నీరసం అయిపోతారట. ఎందుకు నీరసం అయిపోతారంటే ఏదో కారణం మనం అలా ఉంటాం. చూసారా, ఈ 12 మందిని పిలిచినప్పుడు ఏంటి, గెత్సెమనే తోట వరకు హడావుడికి వెళ్ళారు. గెత్సెమనే తోటలో 12 మంది కూర్చున్నారు, యేసయ్యతో ప్రార్థన చేస్తున్నారు. ఈ మధ్యన ఎప్పుడైతే శత్రువు వచ్చాడు, ఒకడు అంటున్నాడు, ఆయన వదిలే ప్రభా నేను తీసేస్తాను అంటున్నాడు. అప్పుడు నేను చూసుకుంటాను వదిలే ప్రభా అంటున్నాడు. అప్పుడు హడావుడి చేశారు. బట్ యేసు ప్రభుని ఎప్పుడైతే ఆయనే ఒప్పుకున్నాడు, నేనే యేసును,
అన్నప్పుడు సంఖ్యలు వేశారు. ఎంతమంది ఏమైపోయారు? పారిపోయారు. 11 మంది పారిపోయారు. పారిపోయిన వాళ్ళు కొన్ని పారిపోవాలి కదా. ఏంటి దూరం నుండి చూస్తున్నారు ఏం జరుగుతుందో. మా పాస్టర్ గారిని ఎవరైనా ఏమంటున్నారా? అన్నీ ఆయన కలగలేరు కదా. ఆ సంఘాన్ని ఎవరైనా వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోయిన అలాగే ఉండాలి. దూరం నుండి చూస్తున్నారు. కానీ ఒక్కడు మాత్రం ప్రాణం పోయిన, శత్రువు కత్తి చూపించిన, కొరడాలతో కొట్టిన, శిలువ భారమని శిలువ యేసయ్య మోస్తున్నా, ఆయన వెనక వెంబడి శిలువ వేసేటప్పటికీ దరిదాపుల్లో నిలబడ్డాడు ఒక్కడి. అలా ఒక్కడగా నువ్వు గుర్తించగలవా? యేసయ్య కొరకు ఒక్కడిగా నువ్వు జీవించగలవా? నలుగురితో కాదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలైనా, వ్యాధులైనా, రోగములైనా, ఎలాంటి పరిస్థితులైనా, దేవా నీతో నేను ఉంటాను. అది రాత్రవని పగలవని, అది చీకటవని వెలుగవని, అంధకారం అవని ఆకూరు లోయవని, ఎలాంటి పరిస్థితి అయినా నీతో నేను ఉంటాను ప్రభా అని అనగలవా? యోహాను అలా అన్నాడు. దేవా నీతో నేను ఉంటానయ్యా. ఉంటానంటే దేవుడు అంటాడు, ఉండు, నాతో ఉండు, నీ గొప్ప సంగతులు తెలియజేస్తాను. ఆ యోహాను యేసయ్యతో ఉన్నాడు. చివరి వరకు ఉన్నాడు. యేసు ప్రభు సిలువేసినంత వరకు భయపడలేదు. సిలువుకు భయపడలేదు. శత్రువుకు భయపడలేదు. అందరూ ఏమన్నారు? మా గురువే పట్టబడితే మాకు ఇంకెవరు రక్షణ అంటే పారిపోయారు. కానీ యోహాను అలా పారిపోలేదు. నిలబడ్డాడు. యేసయ్య కొరకు నిలబడ్డాడు యోహాను. యేసయ్య యోహాన్ని గెలిపించాడు. యేసయ్య కొరకు నువ్వు నిలబడు, నీ జీవితంలో దేవుడు గెలిపిస్తాడు. ఓటం అనేది నీ దరిదాపుల్లోకి రానివ్వడు. నా యేసయ్య. ఓటం అనేది నువ్వు చవిచూడవు. ఎప్పుడు విజయంతో ఉత్సాహిస్తూ ఊరేగిస్తాడు. నిలబడు. దేవుడి కొరకు కష్టం వచ్చిందా నిలబడు. ఆయనే వెళ్ళిపోతున్నాడండి, ఆయన్నే పట్టుకెళ్ళిపోయారండి, ఆయన్నే సరసాల్లో వేసేసారండి, ఆయనకే సిలువేశారండి, మాకింక రక్షణ ఎక్కడదండి అని పారిపోయారు 11 మంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని దగ్గరికి వస్తున్నారు. చిన్న సమస్య అయితే వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ తమ్ముడు, నేను చెప్తున్నాను, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా ప్రభు కొరకు నిలబడు. నీ చేతుల్లో విజయం తప్పకుండా. కష్టమైన, నష్టమైన ప్రభు నీతో నేను నిలబడతాను. ఏది ఏమైపోయింది, ఎవరేమనుకున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ కొరకు నేను నిలబడతాను ప్రభు. యోహాను నిలబడ్డాడు. నిలబడినందుకు దేవుడు మొట్టమొదటి ఇచ్చేది ఏంటో తెలుసా? మన ప్రత్యక్షత ఇచ్చాడు. దేవుడితో నిలబడితే మొదట మనకు దొరికేది ఏంటి? ప్రత్యక్షత. చూద్దాం. అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశమై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. క్రైస్తవ దేవుడికి స్తోత్రం. మొట్టమొదటి దేవుడి కొరకు నువ్వు నిలబడితే ఒకటి దొరికేది ఏంటో తెలుసా? ప్రత్యక్షత అంటే దేవుడు ఎలా ఉన్నాడో అలా చూసే కృప మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎలా ఉన్నాడో అలా చూడగల కృప. యేసుక్రీస్తు వారు ఏ స్వరూపంలో ఉన్నారో, తండ్రి దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో ఆ స్వరూపాన్ని నిదానించి చూసే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అలా చూడాలంటే మనం దేవుడి సన్నిధిలో
నిలబడాలి, దేవుడి కొరకు నిలబడాలి. కష్టం వచ్చిందని పారిపోకు, సమస్య వచ్చిందని జారిపోకు, ఎవరో ఏదన్నారని సైలెంట్ గా పక్కకు తప్పుకోకు. ప్రభు కొరకు నిలబడు. కష్టం వచ్చిన నీతో నేను నిలబడతాను. బాధ వచ్చిన, వ్యాధి వచ్చిన, కష్టం వచ్చిన, ప్రతి ఒక ప్రతిజ్ఞత లేదా ఒక కమిట్మెంట్ మనకు ఉండాలి. ఒక నిబంధన దేవునితో మనం చేసుకోవాలి. దేవునితో నీకు నాకు ఒక నిబంధన ఉండాలి. ప్రభువా, ఏది ఏమైనా నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభు. ఎప్పటి వరకు ఉంటావయ్యా? చూద్దాం ఒకసారి ఆది కాండం, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తుదాం. జీవపు గల చోటికి జీవనదులు పారే చోటికి, జీవపు గల చోటికి జీవనదులు పారే చోటికి, ప్రేమతో పిలిచిన నాదాహమును తీర్చెదడు, నాదాహమును తీర్చెదడు. నిన్నే కోరానయ్యా, నిన్నే కోరానయ్యా, నిన్నే కావాలి, నిన్నే కోరానయ్యా, నిన్నే కోరానయ్యా, నిన్నే కావాలి. మహిమాన్వితము మరో వరము నిధియ సంధానము, మహిమాన్వితము మరో వరము నిధియ సంధానము. ఘన సంపద కోరునాను నీవు మాత్రమే, ఐశ్వర్యము కంటే అధికుడవు, నీ ఆశ్రయమే చాలునయా, నీ ఆశ్రయమే చాలునయా, నిన్ను కోరానయ్యా, ఏది ఏమైంది దేవుడు చూడండి. అక్కడ చదవండి మరొకసారి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం అంటే పుట్నోట్లో రాయబడి ఉంటది, మరణాంతము వరకు, మరణము వరకు విశ్వాసాన్ని వదలలేదటండి యాకోబు. ఎప్పటి వరకట? మరణం వరకు మన ప్రభువుని విడిచిపెట్టుకోడు. అవసాన కాలం అంటే మరణాంతము వరకు.
మరణం రోజే ఒక నిర్ణయం చేసుకున్నాడట దేవుడి దగ్గర, ఒక తెగింపు చేసుకున్నాడట దేవుడి దగ్గర. ప్రభువా, నేను ఊపిరి ఉన్నంత వరకు నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళకూడదయ్యా. నా తండ్రి దేవా, నా తండ్రి అబ్రహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, నా పేరు కూడా అందులో లిస్టులో కలపాలి ప్రభువా. అందుచేతన దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాం, ఇస్సాక్, యాకోబులు దేవుడు నన్ను పిలిపించుకున్నాడు. అబ్రహాం, ఇస్సాక్, యాకోబులు దేవుడు నన్ను పిలిపించుకున్నాడు. ఈరోజు మన పేరు కూడా పిలిపించుకోవాలి దేవుడు. నేను దానియేలు దేవుడిని అన్నాను. చివరికి ఒకరోజు అన్నాడు, నెబుకద్నెజర్ చెప్పాడు, భూ ప్రపంచంలో ఉన్న జనులందరికీ ప్రకటించేదేమనగా ఆ దానియేలు సేవిస్తున్న దేవుడే సర్వ జగత్ రక్షకుడు. చెప్పాల పోయినారా నీ పేరు పెట్టి? జనాలు చెప్పాలి. మరణము వరకు, మరణాంతము వరకు యాకోబు నిర్ణయించుకున్నాడు, సచ్చినంత వరకు నీ మందిరాన్ని నాదను ప్రభువా. నువ్వు తల్లి, నీకు ఆ నిర్ణయం ఉందా? సచ్చినంత వరకు, మరణాంతము వరకు. మరి ఎప్పుడు ప్రారంభమయ్యా? రక్షణ పొందిన రోజు ప్రారంభంగా వాళ్ళు వస్తారు. ప్రారంభం రక్షణ దినం, అంతం ఎప్పుడు తెలియదు. నేను సచ్చినంత వరకు నీ మందిరంలో ఉండాలి ప్రభా. ఈ బాడీ నేను సచ్చినంత వరకు నీ మందిరంలో ఉండాలి. చచ్చిందరు శ్మశానానికి ఎలాగమోసా. కానీ నా బాడీ చచ్చిపోద్ది, నేను చచ్చిపోతాను, కానీ నా విశ్వాసం చచ్చిపోదు. నీ విశ్వాసంతో చేసిన ఏ ప్రార్థన కూడా చచ్చిపోదండి, ఏదో ఒక రోజు ఫలితాన్ని నీకు ఇస్తుంది. ఎస్, జార్జ్ ముల్లర్ గారు గొప్ప విశ్వాస వీరులు. ప్రపంచ స్టోరీలో, ప్రపంచ పటంలో, సేవకులలో గొప్ప విశ్వాస వీరుడు ఎవరంటే జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ గారు ఆయన జీవిత కాలంలో ఆయన ఒకరోజు చనిపోయినప్పుడు ఒక సభ పెట్టారంట. ఆ సభ పెట్టినప్పుడు నడిపించిన ఆయన చదువుతున్నాడు ఆయన హిస్టరీ. అయ్యా, ఈ జార్జ్ ముల్లర్ గారు తన జీవిత కాలంలో 30,000 ప్రార్థనలు చేశాడట. 30,000 ప్రార్థనలు. దేవునికి అడిగిన 30,000 ప్రార్థనలు అంట. మనకు లెక్కే ఉండదు ఇప్పుడు వరకు. ప్రార్థన అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే చేసినవన్నీ ప్రార్థనలు అనుకుంటున్నారు. కాదండి, ఒక పర్టిక్యులర్ విషయం. ప్రార్థన అంటే అడగడం, లేదా ఇంగ్లీష్లో ఉంటుంది కాల్ మీ, పిలవడం. ప్రార్థన అంటే అడగడం, దేవుణ్ణి పిలవడం. ప్రభా నేనున్నాను, నా దగ్గరికి రాను. చేశాడా? 30,000 ప్రార్థనలు చేశాడట. ఆయన హిస్టరీలో రాసుకున్న డైరీలో 30,000 ప్రార్థనలకు కూడా సమాధానం వచ్చాడు. 29,999 ప్రార్థనలకి సమాధానం వచ్చింది. ఒక్క ప్రార్థనకు రాలేదట. ఈ ప్రార్థనకు చాలా బాధపడిపోతున్నాడట. దేవా, అన్ని ప్రార్థనలకి సమాధానం ఇచ్చేవాడు కదా, మరి ఒక్క ప్రార్థన ఎందుకు రాలేదని కొన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తూ 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 అనుకున్నాడట. ఇన్ని ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు కదా, దీనికి కూడా సమాధానము ఇస్తాడు. విశ్వాసం చూడండి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు ఒక విశ్వాసం ఉండాలి. ఏంటో తెలుసా? నేను అడిగినవన్నీ నా దేవుడు ఇస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 11:24. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. అంటే విశ్వాసం ఎక్కడ ఉండాలా? ప్రార్థనతోనే స్టార్ట్ అయిపోవాలి. అడుగుతున్నాను, ఇది నా దేవుడు ఇస్తాడు. ఆమేన్. అంతే. అప్పుడు ఇక అవి అనుగ్రహించబడతాయి. నువ్వు అడిగిన వెంటనే దేవుడు అనుగ్రహించేస్తాడు. మన ప్రార్థనలో మనకు విశ్వాసం ఉండదు, పాటల్లో విశ్వాసం ఉండదు, వాక్యంలో విశ్వాసం ఉండదు, అసలు సన్నిధంటేనే విశ్వాసం ఉండదు.
విశ్వాసంతో నువ్వు దేవుని అంగీకరించవంటే నీ విశ్వాసం మరణం వరకు తప్పిపోకూడదు. మరణం వరకు నీ విశ్వాసం తప్పిపోకూడదు. మరణం వరకు. ఎస్, ఈరోజు ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నాను. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను అడిగిన నాకు ఇస్తున్నాడు. ఇదే విశ్వాసం. ఏమడిగినా అందుచేత చదవండి, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు విశ్వాసం అంట? అంతము వరకు. అక్కడ అన్నాడు యాకోబు, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం అని. ఎప్పుడంట? మరణాంతం వరకు విశ్వాసం ఉండాలి, చచ్చిపోయినంత వరకు. మనం పాట పాడుతాం కదా, ఏం పాట అది? ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా, ప్రేమించేదా, యాకోబు ఆవసాన కాలం వరకు విశ్వాసాన్ని వదలలేదటండి. అంచేతనే యాకోబు పేరుని బైబిల్ గ్రంథంలో స్థిరముగా నివసించేటట్టు చేశారు. ప్రాణం పోయినంత వరకు, ఊపిరి పోయినంత వరకు, మట్టిలో కలిసినంత వరకు మన విశ్వాసానికి దోకా ఉండకూడదు. యేసు మీద నమ్మకానికి తేడా రానివ్వకు.
ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, మీ నాన్న నమ్మినా నమ్మకపోయినా పర్లా, మీ పాస్టర్ గారు నమ్మినా నమ్మకపోయినా పర్లా, కానీ యేసయ్య మాత్రం సచ్చినంత వరకు అవసాన కాలం వరకు విశ్వాసాన్ని వదలలేదు. అవసాన కాలం అంటే అక్కడ కింద పుట్టినోట్లో రాశాడు మరణాంతపు వరకు. అప్పటి వరకు అంటున్నాడు నా విశ్వాసం అలాగే ఉంది. ఆ రోజు మొదలుపెట్టిన ప్రయాణం యేసయ్యతో, ఇదిగో ఈ రోజు చచ్చిపోతున్నాను, బెడ్ మీద ఉన్నాడు, నేను కాయలో పడున్నాడు. కాయలంటే శవం, బాడీ పడినది మంచం మీద. మంచం మీద పడినటువంటి యాకోబుని అడిగారట, ఆ రోజు ప్రయాణం మొదలు పెట్టాను, ఈ మంచం మీద కూడా అదే విశ్వాసం నాకు ఉంది. అలా ఉందా తల్లి నీకు? రోజుకు ఒకలాగా మారిపోతుంటది మన విశ్వాసం. అసలు తెలియదు, బంగారం రేటు లాగా గంటకు మారిపోతుంటది. బంగారం రేటు ఎలాగండి? మీరు బంగారం కదా, మనమందరం ఎవరమండి? బంగారం, నా గోల్డ్ అని అంటున్నాడు యేసుప్రభువు. బంగారం మీరు పిలిపించుకున్నప్పుడు కూడా ఇంట్లో ఏమింది? బంగారమే. మీ అమ్మ నీకు బంగారం అంటది, మీ ఆయన నీకు బంగారం అంటాడు, మీ ఆయన నువ్వు ఒక బంగారం అంటావు. అందరూ బంగారాలే. అని చెప్పిన క్షణంకి రేటు పెరిగిపోతుంటది, క్షణంకి రేటు తగ్గిపోతుంటది. మన విశ్వాసం కూడా ఏంటి? బంగారం అలా పెరిగిపోతుంటది, తగ్గిపోతుంది. ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు చర్చి మీద ప్రేమ వచ్చేద్దో మనకు తెలియదు, ఎప్పుడు ప్రేమ పోద్దో తెలియదు కదా మనకి. అలాంటి విశ్వాసాలు మనం. కానీ యాకోబు అంటున్నాడు, ప్రారంభించినప్పుడు విశ్వాసం, ఇదిగో మంచం మీద బెడ్ మీద ఉన్నాను, ముసలివాడిని అయిపోయాను, కదలలేకపోతున్నాను, కాయలో పడున్నాడు. బెడ్ మీద కాయలంటే కేవలం కాయం అంటే బాడీ, శరీరం. పడున్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, కళ్ళు కనబడట్లేదు, మంద దృష్టి, కళ్ళు కూడా కనబడట్లేదు, నడవడానికి ఓపిక లేదు. కానీ విశ్వాసం తగ్గలేదు. అప్పుడు అడిగిన చెప్తున్నాడు, నా దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు. ఎస్, మనమైతే 2 రోజులు జ్వరం వస్తే ఏమ్మా దేవుడు ఏం చేస్తాడు? 2-3 రోజులు అవుతాను జ్వరం. విశ్వాసం తగ్గకూడదు. ఎప్పటి వరకు? గట్టిగా చెప్పాలా? అలాంటి నిర్ణయం మీకుందా? పోయినా దేవుడు అందుచేతనే ఏమంటాడు తెలుసా? అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసంతో ఎవరిని దీవిస్తున్నాడు తెలుసా? మనవలను దీవిస్తున్నాడు. ఏంటి? తండ్రి ఆశీర్వాదం కొడుకులకు వస్తుంది, కానీ ఇక్కడ యాకోబు ఏం చేశాడు తెలుసా? మనవలకి ఇచ్చాడు. మనం ఎలా ఉండాలంటే, దేవుని మీద విశ్వాసం ఉంటే మన మనవల పిల్లలకు కూడా మన ఆశీర్వాదం మన దేవుని వెళ్తుంది అంతే. అబ్రహాం ఆశీర్వాదం ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు ఆశీర్వాదం యాకోబుకి వచ్చింది, యాకోబు ఆశీర్వాదము పిల్లలకు ఇవ్వడమే కాకుండా అక్కడ ఎవరిని పిలుస్తున్నాడు? మనవలను దీవిస్తున్నాడు. యోసేపు కలిగిన సంతానాన్ని దీవిస్తున్నాడు. ఈరోజు నీ మనవలకు దీవెనకరంగా నీవు ఉండాలి తల్లి. నీ మనవలకు నువ్వు దీవెనకరంగా ఉండాలి. నీ పిల్లలకే కాదు, నా మనవలకు నేను దీవెనకరంగా ఉండాలి. నిర్ణయం నీకుందా? ఎవరికి ఉండాలా? మనకు మనమే దీవెన కాదు, మన పిల్లలకు మనం దీవెన కాదు, మన మనవలకు కూడా. అన్నాను, ఎంతమంది పొందాలిగా? నేను నా మనవలకు దీవెనగా ఉండాలి. ఎస్, కొంతమందికి డౌట్ ఉండొచ్చు, నాకు పిల్లలే మనవలు అంటారేంటి? చాలా మందికి అదే ఉంటుంది. ఇంకా పెళ్ళే కాలేదు, ఇంక నేను చదివే 10th క్లాస్, నాకు ఇప్పుడు మనవలు అంటే పాస్టర్ అనుకుంటున్నారు. నిజం, మనము ఇప్పుడు చూసి మాట్లాడతాం, ఇప్పుడు చూసిన కొన్ని మాటలు పడబడిపోతాం. కానీ దేవుడు ఫ్యూచర్ చూసి మాట్లాడతాడు. మన దేవుడు భవిష్యత్ కాలానికి దేవుడు. ఆయన ముందున్న దానికి దేవుడే, ఇప్పుడున్న కాలానికి దేవుడే, రేపు రాబోయే కాలానికి కూడా దేవుడు. ముందున్న జరిగిపోయిన కాలానికి కూడా గట్టిగా చెప్పాలా? జరిగిపోయిన కాలానికి కూడా, జరుగుతున్న కాలానికి కూడా, రాబోయే కాలానికి కూడా నా దేవుడు నిన్న నేడు నిరంతరం అంతేకాని ఆయన ఎప్పుడు కూడా జరిగిపోయిన మాట్లాడతాడు, జరుగుతున్న మాట్లాడతాడు, జరగబోయేది మాట్లాడతాడు. ఇది ప్రవక్త అంటే ఈయన జరిగేది చెప్పాలా, జరుగుతున్నది చెప్పాలా, జరగబోయేది చెప్పాలా.
జరిగిపోయింది చెప్పాలా, జరుగుతున్నది చెప్పాలా, జరగబోయేది కూడా. ఇది దేవుని ప్రవచనం. అంతేగాని రెండు మాటలేవో బైబిల్ నుండి తెలిసి దేవుడు నిన్ను దీవిస్తాడు అనేది ప్రవచనం కాదు. రైట్ ప్రియులారా, రైట్. దేవునికి స్తోత్రం. యాకోబు ఎప్పటి వరకు? అవసాన కాలం వరకు ఎలా ఉన్నాడట? విశ్వాసమును బట్టి, తనలో ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసంతో తన మనవలను దీవిస్తున్నాడు. నన్ను నడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. చూసారా, ముసలి కాలంలో ఏం వదలలేదు? విశ్వాసం వదలలేదు. రెండవది, యాకోబు నోటి నుండి అప్పుడు కూడా ఏ మాటలు వచ్చాయి? మంచి మాటలు వచ్చాయి, దేవునికరమైన మాటలు. నువ్వైతే ముసలి కాలంలో ఎలాంటి మాటలు వస్తాయండి మనకి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ముసలి కాలం అంటే సపోజ్ ఇప్పుడు బాగులేని కాలంలో ఉన్నాం అనుకో, అప్పుడు మనకి ఎలాంటి మాటలు వస్తాయి? ఒక అరగంట క్యారేజ్ లేట్ అవ్వాలా, 10 నిమిషాలు లేట్ అవ్వాలా. ఆ బస్సు మీ బాబు అనుకున్న వేటి నాకు ఆపుతారు. అలాంటి మంచి మాట్లాడతాం కదండి, మనకే తెలుసు అంత మంచి మాటలు. ఇంకెవ్వరికీ తెలియదు ప్రపంచంలో, మనకు అంత మంచి మాటలు బాగా తెలుసు. ముసలైపోతే మాటలు మారిపోతాయి అంటారు, కానీ యాకోబు ముసలైపోయిన తన మనవల్ని ఎలా దీవిస్తున్నాడండి? మంచి మాటలు నోటి నుండి. చూసారా, అంతము వరకు విశ్వాసాన్ని వదలకూడదు. సచ్చినంత వరకు నీ నోటి నుండి మంచి మాటలు, దేవునికరమైన వచనాలు వదలకూడదు. దేవునికరమైన వచనంలో నీ నోటి నుండి రావాలి. నీ నోటి నుండి దేవునికరమైన వచనంలే సచ్చినంత వరకు, సచ్చినంత వరకు నీ నోటి నుండి బ్లెస్సింగ్ వర్డ్స్. ఎందుకంటే ఈ నోరు బ్లెస్సింగ్ నోరు. ఈ నోటిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని యేసయ్య ఆశీర్వదించాడు. ఎలా బ్లెస్సింగ్ అంటే సిలువ మీద వేలాడదీయబడుతున్నాడు. రాత్రంతా కొరడాలతో కొట్టారు, రాత్రంతా నడివీధిలో తిప్పారు, రాత్రంతా ఆడి దగ్గర పనికి మళ్ళాడు, ఆ పనికి మళ్ళాడు, ఈయన దగ్గర ఆడి దగ్గర ఏం చేశారు? సభ పెట్టారు. రాత్రంతా కొరడాలతో కొట్టారు, హింసించారు. తెల్లవారు లేచి భారమని సిలువ మొయ్యేస్తున్నారు. మొయించి తెల్లవారు 9 గంటలకి సిలువెక్కించారు 3 మేకుల మీద. భారమైన వ్యక్తిని, ఆజానుబాహుడిని, 10,000 అతి సుందరుడిని, భూమి ఆకాశాలు పట్టలేనంత గొప్ప వ్యక్తిని, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని ఆ సిలువలో వేసి 3 మేకులతో వేలాడిపోతున్నారు. మండు టెండలో హేళన చేస్తున్న మనుషులను చూసి, అవమానపరుస్తున్న మనుషులను చూసి, తలోపుతున్న మనుషులను చూసి, ఉమ్ము వేస్తున్న మనుషులను చూసి, ఎటకారం చేస్తున్న మనుషులను చూసి, నిందిస్తున్న మనుషులను చూసి, బాధ పెట్టిన మనుషులను చూసి ఒక్క బాధ మాట కూడా ఆడలేదు. తండ్రి వీరేం చేయించున్నారో దీన్ని క్షమించండి. బ్లెస్సింగ్ వర్డ్ నా యేసయ్య నోటి నుండి బ్లెస్సింగ్ వర్డ్స్, బ్లెస్సింగ్స్. మరి ఆయన బిడ్డగా పుట్టి నీకెక్కడి నుండి వచ్చింది బుద్ధి? ఆయనకి బిడ్డగా పుట్టి నీకెక్కడి నుండి వచ్చింది మాటలు? దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాం కదా, తండ్రి బిడ్డనమని చెప్పుకుంటున్నాం కదా, యేసయ్య మా తండ్రి, తండ్రి 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 అంటున్నావు కదా. ఆ తండ్రికి లేని క్వాలిటీ నీకు ఎక్కడి నుండి వచ్చాయమ్మా? అంతమంది హేళన చేస్తుంటే, అంతమంది అవమానపడుతుంటే, అంతమంది కొరడాలతో కొడుతుంటే, అంతమంది తలోపుతుంటే, అంతమంది అవహేళనగా మాట్లాడుతుంటే ఆ నోటి నుండి ఒక్క చెడ్డ మాట కూడా రాలేదే. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, ఎవరి కోసము జనం కోసం, జనం కోసం
అంత హింస పడుతున్నప్పుడు కూడా నోటి నుండి ఒక్క మాట, ఏ హింస పడకుండానే ఎవరైనా చిన్న మాట అంటే నోటి నుండి ఎన్ని మాటలు నేను ఆడతాను. చూసారా, అంతం వరకు ఈ నోటిలోన ఆ అద్భుతాన్ని, అమృతాన్ని మర్చిపోకు. నోటిని కాపాడు అంతం వరకు. మూడవది చూడండి, అక్కడ ఏం రాస్తుందో 21 వచ్చింది. యాకోబు జీవితంలో ఆ 3 మాటలు అక్కడ ఉన్నాయి. మొదటి విశ్వాసం అంతం వరకు కాపాడుకున్నాడు. రెండవది ఏంటి? నోటి మాటలు, బ్లెస్సింగ్ వర్డ్స్, సత్యమంత వరకు, మరణమైనంత వరకు నోటి నుండి బ్లెస్సింగ్ వర్డ్సే. నేను మంచం మీద కాయలో పడినప్పుడు కూడా బ్లెస్సింగ్ వర్డ్సే. మూడవది చదవండి అక్కడ. ఆశ్రదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దైసలా. ఇంకొక మాట ఇక్కడ చూడండి, దేవుణ్ణి ఏం చేశాడట? నమస్కరించాడు. ఎప్పుడు? ఆ కర్ర మీద లేవలేని స్థితిలో ఉన్నాడు, మంచం మీద కాయలా పడి ఉన్నాడు. కానీ ఆరాధన ఆగలేదు. అంతవరకు ఆరాధన ఆగకూడదు, అంతవరకు ప్రార్థన ఆగకూడదు, అంతవరకు దేవుణ్ణి స్తుతించడం ఆగకూడదు. చూసారా, అంతవరకు ఆగలేదు. ఆ కర్ర మీద అలా పట్టుకుంటూ, కర్ర మీద వాలిపోతూ బలం లేదు, కానీ దేవునికి నమస్కరించాడు. గుండె నిండా ఆరాధన ఎప్పటి వరకు ఉండాలా? ఏంటి, ఒక జ్వరం తగ్గిపోతే ఆరాధన కాదండి, సచ్చినంత వరకు ఆరాధన ఆగకూడదు. బతికినంత వరకు దేవుణ్ణి ఆరాధించడం ఆగకూడదు. ఆరాధించడం అంటే పాటలు పాడడం కాదండి. ఆరాధించడం అంటే స్తుతించడం, ప్రకటించడం, దేవుని ప్రేమను అనేక మందికి తెలియదు. దేవుడు పని చేయడమే దేవుని ఆరాధన. లోకంలో రాస్తారు కొటేషన్, మీరు ఎప్పుడైనా చూసారు? వర్క్ ఈస్ వర్షిప్. దేవుని పని చేయడమే ఆరాధన. ఆరాధన అంటే మనం ఏమనుకుంటామంటే, ఆరాధన అనగానే పాటలు పాడైతే ఆరాధన అనుకుంటున్నాం. కాదు ప్రియులారా, అదొక ఆరాధన, అదొక రకం. ఆరాధనలో ఆయన మాట వినడం ఆరాధన, ఆయన పని చేయడం ఆరాధన, ఆయన చెప్పినట్టు చేయడము ఆరాధన. ఆరాధన అంటే దేవుణ్ణి గౌరవించడం, గణపరచడం ఆరాధన. చాలా మందికి ఆరాధన అంటే ఒక పాటలే తెలుసు బాగా. ఆరాధన అంటే ఆ పాటలు పాడేయాలి, ఇదే ఆరాధన కాదు. అదొక్కటి ఆరాధనలో ఒక పార్ట్. అది వాక్యం వినడం కూడా ఆరాధన. వాక్యం వినడం ఆరాధన అంటే వాక్యానికి నువ్వేమవుతున్నావు? గౌరవిస్తున్నావు కాబట్టి దేవుని ఆరాధిస్తున్నావు. వాక్యాన్ని గౌరవించేవాడందరూ దేవుని ఆరాధించేవాడు. వాక్యాన్ని వినలేనివాడు దేవుని ఆరాధించినాడు కాదు. చర్చికి రావచ్చు, నువ్వు వాక్యం వినకపోతే, వాక్యం మీద నీ చెవులు లేకపోతే నువ్వు దేవుని ఆరాధించినవాడు కాదు. కాదు 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 ఆరాధనలో 3 క్వాలిటీలు ఉంటాయి. 1 పాటలు, 2 ప్రార్థన, 3 వాక్యాన్ని వినడం. అంచేతనప్పుడు నెహమ్యా ప్రజలు ఏం చేశారంట? నెహమ్యాతో వచ్చిన వాళ్ళు ఒక జాము సేపు ప్రార్థన, ఒక జాము సేపు వాక్యము, ఒక జాము సేపు ఆరాధన చేశారు. చూసారా, ఆరాధన. రైట్. కాబట్టి అందరూ వెళ్ళిపోయారు, కానీ యోహాను చివరి వరకు నిలబడ్డాడు. నిలబడినందుకు దేవుడు ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. రెండవది, నిలబడినందుకు ఏం జరుగుతుందో చూద్దాం. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశమై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ప్రత్యక్షత, రెండవది ఏంటో తెలుసా? గొప్ప స్వరాన్ని విన్నాడు. ఎవరి స్వరం అది? పరలోకముందున్న దేవుని స్వరం, భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త స్వరం, జీవితాలు మార్చే స్వరం.
బ్రతుకులు మార్చే స్వరం, పరిస్థితిని మార్చే స్వరం, ఎలాంటి స్థితినైనా మార్చగలిగిన ఆ స్వరం విన్నాడు. ఎవరి స్వరము? దేవుని స్వరం. దేవుని స్వరం. మనం ఇప్పుడు పాటలైతే పాడుతున్నాం కానీ దేవుని స్వరం వింటున్నామా? అందరం పాట పాడేస్తుంది. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నా? నిజమే. ఏడేను తోటలు ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే, ఏడేను తోటలు ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే, దేవుని ఎదుటను ఆదాము దాగే, దేవుని ఎదుటను ఆదాము అటులాను నీవును దాగేదవా. ఈరోజు క్రైస్తవులు అలాగే దాగి ఉండిపోతున్నారు. దేవుని సన్నిధిలోకి వస్తున్నారు, దేవుని స్వరానికి దాగుండిపోతున్నారు. చెట్టు చోటుకో పుట్ట చోటుకి వెళ్ళిపోతున్నారు. ఏంటి దేవుని సన్నిధికి వచ్చిన ముఖాముఖిగా దేవుని సన్నిధిలో వాక్యం వైపు ఉండలేకపోతున్నారు. ఏంటి ఏ కుర్చీ కిందో ఏ బల్ల కిందో ఆ శివర్లో వచ్చి ఎక్కడో అక్కడే దాగుండిపోతున్నారు. ఈరోజు క్రైస్తవులు వాక్యంకి చోటు ఇవ్వట్లేదు. ఎందుకంటే పాపం ఏం చేస్తుంది? వాక్యం వినకుండా చేస్తుంది. ఆదాము చేసిన పాపము దేవుని ఎదురు రాకుండా చేసింది, దేవుని ముఖాన్ని చూడకుండా చేసింది. ప్రేమతో వచ్చాడు దేవుడు, ఆదామును ప్రేమించి వచ్చాడు, కానీ ఆ ముఖాన్ని చూడకుండా చేసింది. కారణం ఏంటో తెలుసా? ఆదాములో ఉన్న పాపం. మందిరానికి వచ్చి దేవుని ముఖాన్ని నువ్వు చూడలేకపోతున్నావు అంటే, ఇంకా ఎంత దాచుకున్నావు? స్వరాన్ని వినలేకపోతున్నావు అంటే, వాక్యం వైపు నీ ధ్యాస లేదంటే, నీలో పాపము దాచుకొని వస్తున్నావు. ఈ రోజైనా పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య వైపు చూడు, యేసయ్య వైపు చూడు. రెండవది ఏంటో తెలుసా? గొప్ప స్వరం విన్నాడు. గొప్ప స్వరం, గొప్ప స్వరం విన్నాడు యోహాను. నిలబడ్డం బట్టి వచ్చే ఆశీర్వాదం ఏంటి? దేవుని స్వరం విని మనసు వస్తుంది. దేవుని మాట ఎప్పుడైతే వింటావో జరిగేదేంటో తెలుసా? ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను. దేవుని మాట విన్న ప్రతీది కూడా ఏం జరుగుతుందో చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కలుగుమని పలుకగా. గట్టిగా చెప్పడు. దేవుని స్వరం నీ బ్రతుకులోకి వస్తే, దేవుని స్వరం నీ బ్రతుకులోకి వస్తే అప్పటి వరకు చీకటిగా ఉన్న నీ బ్రతుకు గొప్ప వెలుగుగా మారిపోతుంది. ఆమేన్. దేవుని స్వరం మన ఇంట్లోకి, మన హృదయంలోకి వస్తే, చర్చిలోకి ప్రతివారం వస్తున్నావు కానీ దేవుని స్వరం నీలోకి రావట్లేదు. చర్చిలో వచ్చిన ఆదాము అక్కడే ఉన్నాడు, ఏదేను వనములోనే, కానీ దేవుని స్వరం విన్నాడు కానీ దేవుని ఎదుటికి రాలేకపోయాడు. ఈరోజు చాలా మంది వాక్యం దగ్గరికి వస్తారు, వాక్యాన్ని హృదయంలోకి రానివ్వరు, అక్కడే వదిలేస్తారు అంతే. కొన్నిటి మీద, జంతువుల మీద కొట్టండి ఏదైనా, అక్కడే దులిపెత్తాయి, దులిపెత్తేయలేదు. కుక్క మీ ఇంట్లో ఉందనుకోండి, మీ ఇంటి పక్క వచ్చింది అనుకోండి, దానికి ఒక కర్రెట్ కొట్టారనుకోండి, ఏం చేస్తుంది? లేచి లగలగానే అంతే, ఇలాగానే దులిపెద్ది అంతే. చాలా మంది క్రైస్తవులు అంతే. వాక్యం ఏం చేస్తున్నారు? దేవుడు ఎంత గట్టిగా అరిసినా, ఏమండి ఎంత నెత్తి కొట్టుకొని చెప్పినా, ఎంత హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని చెప్పినా అక్కడే దులిపెత్తారు, అంతే, వెళ్ళిపోతారు ఇంకా అంతే. చాలా మంది క్రైస్తవులు, మనమనే కాదు చాలా మంది, వాళ్ళకి దులపడం అలవాటు ఎక్కువ. వింటారు, వస్తారు, దులిపేస్తారు వాక్యం నాకు కాదని. మీరు ఎప్పుడైనా ఇంట్లో మీకు కుక్క పడుకుంది అనుకోండి, ఇంట్లో ఏ కుక్క ఊరి మీద తిరిగి వచ్చి కుక్క పడుకుంది అనుకోండి, అనుకోండి, ఒక కర్రతో ఒక తెచ్చారు అనుకోండి, ఏం చేస్తుంది అది? ముందు లేచి ఏం చేస్తుంది? ముందు లేచి పారిపోదండి. మీరు ఎప్పుడైనా గమనించండి, దాని కర్రతో కొడితే పారిపోదు. ముందు లెగిస్తుంది, ఇలాగ అంటది, కొట్టిన దెబ్బలు
నువ్వు కొట్టిన దెబ్బలు నాకేం కాదులే అని చూశారు చాలా మంది క్రైస్ట్. రైట్ కదా? యేసయ్య స్వరం ఎప్పుడైతే నీ ఇంట్లోకి వస్తుందో నీ చీకటి బ్రతుకు వెలుగుగా మారిపోతుంది. ఆమేన్. యేసయ్య స్వరం నీ ఇంట్లోకి వస్తే, నీ హృదయంలోకి వస్తే నీ చీకటి బ్రతుకు, నీ చీకటి యొక్క జీవితం వెలుగుగా మారిపోతుంది. రెండవది యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము అక్కడ ఒక ఎన్ని చూడండి. 37వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించున్నాను. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రవచించుచుండగా, మాటలాడుతుండగా, స్వరం విడుదల చేస్తుండగా, దేవుని స్వరము సంఘంపై వెళుతుండగా, సంఘములో ఉన్న ప్రతి ఎండిపోయిన ఎముకలు గడగడమని లేచి గొప్ప సైన్యంగా నిలబడతాయి. దేవుని స్వరం ఎప్పుడైతే సంఘంలో నిలబడుతుంటుందో చచ్చిపోయిన సంఘం కూడా బ్రతుకుతుంది ప్రియులారా. మృతమైపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతారు ప్రియులారా. దేవుని స్వరం వినేవాడిగా ఉండాలా. దేవుని స్వరం నీలోకి వస్తే ఏదైతే పాడైపోయిన ఎముకలు ఒక్కొక్కటి కలిసిపోతాయి ప్రియులారా. పాడైపోయిన ప్రతి పాత్ర అతికిపోతుంది ప్రియులారా. పాడైపోయిన ప్రతి అవయము బలం పొందుకుంటుంది ప్రియులారా. దేవుని స్వరం మనలోకి వస్తే దేవుని స్వరం ఏం చేస్తుంది తెలుసా? ఇరిగిపోయిన వాటిని అతికించేస్తారు. దేవుని స్వరం ఏం చేస్తుంది తెలుసా? పాడైపోయిన పాత్రల్ని బాగు చేసేస్తారు. ఒకరోజు నాకు ఈ దర్శనాన్ని దేవుడు చూపించాడు. నేను అప్పుడు ఫాస్టింగ్ లో ఉన్నాను. అంటే ఇప్పుడులాంటి ఫాస్టింగ్ కాదు, ఇప్పుడు చేయలేకపోతుంది, అంటే కొంచెం బలహీనం బట్టి. అప్పుడు వితౌట్ వాటర్తో ఫాస్టింగ్ లో ఉండేవాడు. మంచినీరు తాగకుండా రాత్రి పగలు 45 రోజులు వితౌట్ వాటర్ అనమాట. 45 రోజులు వితౌట్ వాటర్తో ఉండేవాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నాతో కలిసి నువ్వు జీవించాలని. ఎలా ప్రభు అంటే, నీతో ఎవరు ఉండకూడదు, నేను నీతో నువ్వు నాతో ఉండాలి. ఇది ఉపవాసం. ఆ రోజు తీర్మానం చేసుకొని ఉపవాసం అన్నాడు. ఉపవాసం అన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం ఏంటంటే, దర్శనం పెద్ద సముద్రం అంత ఇసుకరేణువులంతా స్థలం ఉందన్నమాట. విస్తారమైన స్థలంలో చాలా మంది జనాలు ఉన్నారు. పైనుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. దేవుడు నాకు ప్రసంగం చేయమంటున్నాడు. నేను ప్రసంగం చేస్తున్నాను. చాలా మంది మహాయోధులు డయాస్ మీద కూర్చున్నారు. వాళ్ళందరిలో అనుభవం లేని వాడు నేను ఒక్కడిని. అందరూ సీనియర్ మోస్ట్ అనమాట. చెప్పాలంటే చాలా ఉన్నతమైన వారు, ఒకవేళ పెద్దలు అనుకోవచ్చు. వాళ్ళు ఆ డయాస్ మీద ఉన్నారు. డయాస్ ఎంత ఉందంటే తూర్పుకి పడమరకు అంత ఉంది డయాస్. జనాలు చూస్తే ఆశ్చర్యపోతున్న, కంటికి కనబడంత విస్తారమైన జనాలు ఉన్నారు. నా కనుచూపు మేరలో జనాలు ఉన్నారు. ఈ మధ్యన దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు ఆ ప్రసంగాన్ని. మైక్ పట్టుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాట పాడుతూ. వాక్యం మధ్యలో నాకు తిరగడం అలవాటు కదా, ఇలా తిరుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఈరోజు అలనాడు ఐగుప్తులో మోషే జరిగినటువంటి అద్భుతాల కంటే అలనాడు ఏస్కేల్ లోయలో తిరిగిన అద్భుతం లాంటిది, అంతకంటే గొప్ప అద్భుతం మీ ద్వారా నేను చేస్తానంటున్నాడు అని అనుకుంటున్నప్పుడు సడన్ గా ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక మూట పట్టుకొని వచ్చాడు. గోని మూట పట్టుకొచ్చి ఆ గోని మూటను అడుగుతున్నాడు అనమాట. నువ్వు అందరికి ప్రార్థన చేస్తే బాగుపడుతున్నారు కదా, ఈ మూటకు ప్రార్థన చేయమంటున్నాడు. మూటకేం ప్రార్థన చేస్తానంటే, ఆ గోని మూట విప్పి వాడు ఇలా దులిపాడు అనమాట. దులిపినప్పుడు ఈ ఎముక కట్ అయ్యింది, చెయ్యి కట్ అయ్యింది, కాలు కట్ అయింది. అంటే ఒక మనిషిని ముక్కలుగా నరికేశారు.
ముక్క ముక్కలుగా నరికేశారు మనిషిని. ఒక మనిషిని ముక్క ముక్కలుగా నరికి ఆ గోన్లో పెట్టేస్తున్నారు. ఆ గోన్లో ముక్కలు పెట్టినట్టు ముక్కలను తీసుకొచ్చి ఆ తండ్రి దులుపుతూ ఆ తండ్రి ఏడుస్తున్నాడు. అందులో ఆ ముక్కలు, గోన్లో ఉన్న ముక్కలు ఎవరంటే ఆ కూతురు వంట, ఆయన కూతురువి, ఆ దులిపినాడు కూతురువి. చాలా యవనస్తురాలు, చాలా బాగుంది, కానీ ముక్కలైపోయింది. ఒంటి నిండా రక్తము, ముఖము ముక్కలైపోయింది, చేతులు ముక్కలైపోయినాయి, కాళ్ళు ముక్కలైపోయినాయి. తండ్రి గుండె పగిలి ఏడుస్తున్నాడు, అయ్యా కొంచెం నా కూతురికి బాగు చేయరా అంటే విస్కేసి తీసుకురాళ్ళు. అంత జనాలు ఏంటి, ఎక్కడ చూద్దామన్న జనాలు, ఎక్కడ పడితే అక్కడ దేవుడు స్వస్థతలు చేసేస్తున్నాడు పరిశుద్ధాత్మలు. ఈ మధ్యన ఈయన తెచ్చి దులుపుతున్నప్పుడు నేను చూసి, ఇదేంటిది ముక్కలన్నీ మారిపోయిందా, ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించేదో చేయాలి కదా అని అంటే, అప్పుడు అయ్యా బతికించండి అని వేడుకుంటున్నాడు. నేనెలా చేయగలను అన్నాడు. అప్పుడు నాతో ఉన్నటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ చూసి అంటున్నారు, నీ ద్వారా అవుతుంది అంటున్నారు. నా ద్వారా ఎలాగవుతుందని నేను అంటే, పైన పరిశుద్ధాత్ముడు అంటాడు, నువ్వు చెప్పు అది బతుకుతాడు. నాకు ఆశ్చర్యం, నేను చెప్తే బతకడం మీకు ప్రభా, అది విడిపోయింది కదా, నరికేశారు కదా, ముక్కలు నరికేశారు కదా, చెప్పు. నీ నోటికి నా స్వరాన్ని ఇచ్చాను, ఆ నోటితో పలుకు అన్నాడు. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటలు నేను ధైర్యం తెచ్చుకొని ఆ పలికినప్పుడు, ఈ గోల్లో ఉన్నటువంటి ముక్కలన్నీ వరుసగా లేవు, క్రమంగా లేవు, అవన్నీ ఏమైపోయింటే మళ్ళీ అందమైన అమ్మాయిగా దేవుడు ఒక వండర్ నేను చూడగలిగాను. ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రభు అంటే, ఇది సంఘం. ఈ అమ్మాయి ఎవరు? సంఘము. రకరకాలుగా చెదిరిపోయిన ప్రజలు, రకరకాలుగా చెడిపోయిన ప్రజలు, ఒక ఊరు వాళ్ళు కాదు, ఒక దేశం వాళ్ళు కాదు, ఒక ప్రాంతం వాళ్ళు కాదు, నానా జాతులు, నానా భాషలు, నానా వేషాలతో ఉన్నటువంటి ప్రజల్ని ఒక సంఘంగా నీ నోటి మాట ద్వారా నీకంత శక్తి నేను ఇస్తాను. దేవుడు ఎంత గొప్పవాడు. మనం నిజంగా ఉపవాసం అండి, ప్రభుత్వం బ్రతికితే, ప్రభుత్వం జీవిస్తే, చెయ్యొక వైపు, కాళ్ళొక వైపు, బంధువుల వైపు, ఎటువైపు వెళ్ళిపోయినా ఆయన ప్రవచిస్తుండగా ఆ ఎముకలు గడగడ శబ్దం వచ్చి గొప్ప సైన్యంగా లేచాయి. నేను అది కళ్ళారా చూడగలిగాను. నేను ఇప్పటి వరకు చిన్నమే చేశాను ప్రభా, ఇది ఎప్పుడు నేను చూడలేదు, ఇక మీదట చూస్తా. దేవుడు స్వరం నీకు వినిపిస్తే నీ ఇంట్లో చెదిరిపోయిన నీ గుండెని దేవుడు తిరిగి కడతాడు. ఆమేన్. మూడవ చెప్పు ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేది. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కినము, ఎక్క మీద జరగబోయే ప్రతి సంగతి నీకు తెలియజేస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మూడవది ఏంటో తెలుసా? ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు చూస్తావో, ఎప్పుడైతే ఆరాధనలో సచ్చినంత వరకు ప్రభు వైపు నువ్వు చూస్తావో, ఒక నిర్ణయం చేసుకుంటావో, మొదట నీకు కనబడేదేంటో తెలుసా? నీకు కావలసిన ప్రతి అవసరత పరలోకం నుండి దేవుడు పొందనిస్తాడు. ప్రతిదీ ఓపెన్ డోర్స్ చేస్తాడు. పరలోకం డోర్లను ఓపెన్ చేస్తాడు. మనుషులు డోర్లు ఓపెన్ చేస్తే 1 లక్ష రూపాయలు వస్తుంది, మహా అయితే 2 లక్షలు ఇస్తారు. కానీ దేవుడు ఓపెన్ చేస్తే పట్టచాలంత కార్యాలు జరుగుతాయి కదా. ఆమేన్. మనుషులు ఇస్తే ఎంత ఇస్తారు? మహా అయితే 1 లక్ష, లేదా 10 లక్షలు, లేదా 20 లక్షలు.
కానీ దేవుడు ఓపెన్ చేస్తే పట్టజాలనంత విస్తారమైన కృపలు దేవుడు అనుగ్రహిస్తాడు. పట్టజాలనంత అంచేత మనం చూడవలసింది ఎవరి వైపు? దేవుని వైపు. మందిరానికి వచ్చి నీవు దేవుని స్వరం వెంటనే కాదు, దేవుని వైపు చూడు. నమ్మకంగా సత్యనంత వరకు బ్రతికినంత కాలం నేను ఎవరి వైపు చూస్తాను? దేవుని వైపే చూస్తాను. బ్రతికినంత కాలం ఎవరి మాట వింటాను? దేవుని మాట వింటాను. బ్రతికినంత కాలం విశ్వాసం ఎవరి మీద ఉంచుతాను? దేవుడి మీద ఉంచుతాను. బ్రతికినంత కాలం దేవుడి మీద విశ్వాసం ఉంచుతాను. బ్రతికినంత కాలం దేవుడి మాట వింటాను. బ్రతికినంత కాలము దేవుడి వైపే చూస్తాను. ఇంకెవరి వైపు నేను చూడను. ఒక నిర్ణయం చేసుకుంటే నీకోసం ఈ నెలలో దేవుడు ఒక ప్రత్యేకమైన డోర్ ఓపెన్ చేస్తాడు. నీ ప్రతి అవసరత దేవుడు తీర్చబోతున్నాడు. ప్రతి అవసరత దేవుడు తీర్చబోతున్నాడు. ప్రతి అవసరత నా ప్రభువు తీర్చబోతున్నాడు. ప్రతి అవసరత నీ దేవుడి వైపు చూస్తే నీ ప్రతి అవసరత నా ప్రభువు తీర్చబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు ఇస్తే బాగు, నీళ్ళు ఇస్తే బాగు, వాళ్ళు చూస్తే బాగు. ఎవరు చూసినా ఎంత చూడు, ఎవరు ఎంత చూడు, ఎవరంతా చూడు. కానీ దేవుడు చూస్తాడు. దేవుడు అక్కడ విప్పుతాడు. ఏంటి? పరలోకమంటాడు. నీకు చూస్తేనే కనబడతాయి. ఎవరి వైపు చూస్తే కనబడతాయి? ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూస్తేనే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కనబడతాయి. ఎవరి వైపు చూసినా నీకు కనబడవు. దేవుడి వైపు చూడు. ఒక నిర్ణయం చేసుకో, ప్రభు వైపు నేను చూస్తాను. చూసిన తర్వాత ఒక స్వరం వినబడుతుంది. ఏంటది? రమ్ము, రమ్ము, ఎక్కడికి రా. ఎక్కడికి? ఎక్కడికి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. విడిచిపెడతాను, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మీరు చాలా మంచివాళ్ళండి. మూసేస్తాను, అలాగైనా కొన్ని చెప్తారేమో. చెప్పండి. పిలిచినాడు దగ్గరికి. ఎవరు పిలిచారు? నా యేసయ్య పిలిచాడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఎక్కడికి? ఆయన దగ్గరికి. చర్చికి రావాలా? బ్రతికినంత కాలం చర్చిలో ఉండాలి. ఏది కావాలని ఎక్కడికి వెళ్ళిపోవాలా? దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇంటి దగ్గర నుండి ప్రభా నాకు 5 బస్తాలు అవసరం పంపించాను ఫోన్ చేసి అవ్వదు. చాలా మందికి ఈ అలవాటు ఎక్కువ. ఏంటి? మనకు అన్నిట్లో అలవాటు ఎక్కువ కదా. ఇంటికి రావాలా? ఎవరింటికి? యేసయ్య ఇంటికి రామ. ఆయన రమ్మంటున్నాడు. రా, వస్తే ఫ్యూచర్ మీ జీవితం ఏమవుతుందో తెలియజేస్తా. ఈరోజు మీ కుటుంబం రాబోయే జన్మలు ఏమవుతుందో దేవుడు తెలియదు. నువ్వు దేవుడి సన్నిధికి వస్తే కావాలా? కావాలా? ఒక 3 తీర్మానాలు. ఒకటి, మొదటి తీర్మానం ఏంటి? బ్రతికినంత కాలము ఎవరి మీద విశ్వాసము? ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద నమ్మకం. రెండవది, బ్రతికినంత కాలము ఏంటి చెప్పాలి? మాటలు, దేవుని మాటలు వింటా. మూడవది, బ్రతికినంత కాలము ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధిస్తా. ఆమేన్, ఆమేన్. నేను సచ్చినంత వరకు ఆయన మందిరమే నా ప్రాణం, ఆయన ఇల్లే నా ప్రాణం. ఆయన వైపు చూస్తే ఆరాధిస్తా. నిజంగా తీర్మానం చూసుకుంటే దేవుడు 3 ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ పిల్లల పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పిల్లల పిల్లల్ని, నీ మనవల్ని నీ ద్వారా ఆశీర్వాదం పొందుతారు. నీ పిల్లల పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. తల్లి రోజు రాసుకో, నీకు పెళ్ళి అవ్వకపోయినా రాసుకో. నీ పిల్లల పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నాకు పెళ్ళి అవ్వలేదని. పెళ్ళి అవ్వకపోయినా రాసుకో. ఈరోజు డేట్ వేసి రేపు పెళ్ళైనప్పుడు చూస్తావు అది. ఎందుకంటే ఫ్యూచర్ చెప్పే దేవుడు ఆయన. ఆమేన్. నువ్వు నిజంగా నీ పిల్లల ఆశీర్వాదాన్ని నువ్వు చేసిన ఈ రోజు ఈ తీర్మానము నీ పిల్లల మీద ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవది, నీ చీకటంతా వెలుగుగా మారిపోతుంది. ఆమేన్, ఆమేన్. మూడవది, దేవుడు నీకున్న ప్రతి పరిస్థితిని సమాధానపరిచి గొప్ప వాటిగా దేవుడు నీకు తయారు చేయడం. ఏదైతే విడిపోయిన బాగులేదో, చెడిపోయింది నా కుటుంబంతో, దాని అంతటిని సమకూర్చబోతున్నాడు. సమకూర్చే దేవుడు ఏంటట? సమకూర్చే దేవుడు. ఎక్కడి నుండి? పరలోకం నుండి దేవుడు నీ సమస్తం. నువ్వు కట్టడానికైతే, నీ వెందడానికైతే, నువ్వు ఉద్యోగానికి, వ్యాపారానికైతే, ఏ విషయమైతే నువ్వు బాధపడుతున్నావు,
పరలోకం నుండి అన్ని కుమ్మరించబడుతున్నాడు. అవి ఇప్పుడు నీ మీద పడును దాకా, నీ కుటుంబం మీద ఆవరించిన దాకా లేచి నిలబడదాం. మూడు విషయాలు దేవుడు గొప్ప అద్భుతాన్ని నీ పంట చేయగలుగుతాడు. అందరూ వెళ్ళిపోయారు, అందరూ వదిలేశారు, కానీ యోహాను మాత్రం ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రభువా, సావైనా బ్రతికైనా నీతో నేను ఉంటాను ప్రభా. ఆయన మనస్ఫూర్తిగా తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకున్న యోహానికి ఆయన స్వరం వినిపింపజేశాడు. మూడవది, భవిష్యత్ విషయాలన్నీ తెలియపరిచాడు. ఈరోజు దేవుడు నీకు కూడా ఆయన ప్రత్యక్షత నీ కుటుంబంలో, నీ జీవితంలో కనబడబోదు. రెండు చేతులు పెట్టాడు. ప్రభువా, నేను చూడాలి. ఎస్, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నా దైవం నీవేనా, నా దైవం నీవేనా, యేసయ్యా నేను చూడాలని రెండు చేతులు పైకెత్తాం. ఒక్క నిమిషం ప్రభు వైపు చేతులు పైకెత్తి, ప్రభా నేను నిన్ను చూడాలయ్యా, నిన్ను చూసే ప్రత్యక్షత కావాలి. ఈరోజు ఒక తీర్మానం ప్రభా, కష్టమైన, నష్టమైన, బాధ అయిన, ఇబ్బందైనా, ఇరుకైనా, లోనైనటువంటి పరిస్థితి అయినా నీ వైపు నేను చూస్తాను. నీ పరిస్థితిని మార్చు, నీ స్థితిగతులు మార్చలేదు. పరలోకములను గొప్ప ఆశీర్వాదాలు నీ కుటుంబంపై కుమ్మరిస్తాను. గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను. ప్రార్థన చేస్తున్నాం. రెండు చెప్పుతాయి అడుగు అడుగుతాయి అడుగు. ఒక్క నిమిషం ప్రభున్నారు, ఒక్క నిమిషం ప్రభున్నారు. నీకు అవకాశం ఈ పునరుద్ధారణ ఈ మొట్టమొదటి ఆరాధనలో నా తండ్రి అయ్యా కడవరకు నమ్మకంగా జీవించినట్లయితే నేను మిమ్మల్ని విడిపోయి మీ బ్రతికి పరదానాలు వాగ్దానం ఇచ్చేవాడు. అయ్యా నీ సేవకుని వారిని చేసుకుని ఆయన నాతో మాతో అందరితో మాట్లాడారు. అయ్యా ఘోర పాపం ఆయన లేని వారు ఆయన మాట స్థిరం లేని వారు ఈ మాట విని కూడా చల్లారి బ్రతుకుంటే ఆయన ఆయన అయ్యా యాకోబుని చూపించిన ప్రభ అయ్యా యాకోబెట్టి రీతిలో అయితే మరణము వారికి ఆయన అయ్యా నీ ఎడల విశ్వాసము విడవకుండా ఆయన నమ్మకంతో తన మాట క్రియలందు ఎంతగానో స్థిరముగా ఉన్నటువంటి ఆయన యాకోబు వలె మమ్మల్ని కూడా జీవించమని తగ్గిస్తున్నా
యాకోబు ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మా ప్రతిని కూడా ఇస్తున్నాము Amen.